బంగ్లాదేశ్లో ఇటీవల పరిణామాల నేపథ్యంలో హిందువులపైన జరుగుతున్న దాడులు మనము చూస్తున్నాం, అందరము ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా టేకప్ చేసింది. ఇలా బంగ్లాదేశ్లో హిందువులే కాదు, క్రిస్టియన్స్, ఇతర మైనారిటీలపై కూడా రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులను ఉపయోగించుకొని అటాక్స్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీలు భయంగా బ్రతుకుతున్నారు. అలాంటి మైనారిటీల్లో మన తెలుగువారు కూడా ఉన్నారు. చాలామందికి తెలియదు, కానీ బంగ్లాదేశ్లో తెలుగు పాపులేషన్ కూడా ఉంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా ఉంది. ఢాకాలోనే ఒక 30,000 మంది నివసించే తెలుగు కాలనీ, బంగ్లాదేశ్లో తెలుగువారు నివసించే కాలనీ, ప్రభుత్వము వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి ఇళ్లలో వీళ్ళు జీవిస్తూ వచ్చినారు. సో వీరి హిస్టరీ తాజాగా ద వీక్ అనే పత్రిక ప్రచురించింది. రాహుల్ దేవులపల్లి అనే కరస్పాండెంట్ చాలా ఆసక్తికరమైన విషయాల్ని ఈ పత్రికలో, ఈ వ్యాసంలో ప్రచురించారు. మీరు స్క్రీన్ పైన చూడండి. సో ఈ ఆర్టికల్లో మనకు కనబడుతున్న, ఈ ఫీచర్లో కనబడుతున్న ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, వీరు 1850s 150-200 ఇయర్స్ 18వ శతాబ్దము 19వ శతాబ్దములో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళినట్లే వీళ్ళు కూడా తెలుగు కుటుంబాలకు కూడా బంగ్లాదేశ్కి వెళ్ళాయి. ముఖ్యంగా రాజమండ్రి నుంచి ఇచ్చాపురం మధ్య ఉన్న ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి దళిత్ కమ్యూనిటీస్కు చెందిన వారిని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ తీసుకెళ్ళింది. వీరు ఇప్పుడు ఢాకాలో ఉండడమే కాదు, ఇతర బంగ్లాదేశ్లోని ఇతర ప్రాంతాల్లో కూడా టీ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి నార్త్ ఈస్టర్న్ బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో కూడా తెలుగువారు తీసుకెళ్ళబడ్డారు. సో వీరు ముఖ్యంగా టీ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి చీప్ లేబర్ని ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకెళ్ళింది. ఇక బంగ్లాదేశ్కే కాదు, మియన్మార్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున తెలుగు వాళ్ళు వెళ్ళిన చరిత్ర కూడా ఉంది. సో ఈ బంగ్లాదేశ్కు వెళ్ళిన వారిలో చాలామంది రిటర్న్ వచ్చారు, ఇంకా కొంతమంది అక్కడే స్థిరపడ్డారు. అలా స్థిరపడినటువంటి తెలుగు కుటుంబాలలో సుమారు 30,000 మంది ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లోనే పౌరులుగానే జీవిస్తూ వచ్చారు. వీరు ఇప్పటికీ కూడా తమ సంస్కృతి, సాంప్రదాయము, పండుగలు, ఉత్సవాలు, భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. అది విశేషం. ఇప్పుడు ఈ 30,000 మంది తెలుగు వాళ్ళు నివసిస్తున్న తెలుగు కాలనీ సమీపంలో తెలుగు స్కూల్ కూడా ఉందట. సో తెలుగు స్కూల్ ఉండడమే కాదు, ఈ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వారు చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ కూడా మేము పండుగలైతే మా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం, ఉదయం మేము తినే ఆహారంలో ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ తింటాం మేము. అలాగే ఈ వారు మధ్యాహ్నం లంచ్లో పప్పు చారు తప్పనిసరిగా ఉంటుంది అట. అంటే ఇన్ని 150-200 ఏళ్ళైనా వాళ్ళ ఆహార అలవాట్లలో కూడా పెద్దగా మార్పు రాలేదు. అలాగే ఈవెన్ మతపరమైన, ఆధ్యాత్మికపరమైన, సాంస్కృతికపరమైన అంశాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. మనందరికీ తెలుసు, గ్రామాల్లో గ్రామ దేవతల్ని కొలుస్తూ ఉంటారు. దాదాపు ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటారు.
కొన్ని గ్రామ దేవతలు అయితే చాలా పాపులర్ అయిపోయి చాలా ప్రాంతాల నుంచి కూడా గ్రామ దేవతను దర్శించుకోవటానికి ఉత్సవాల సమయంలో వస్తుంటారు. ఉదాహరణకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్న నూకాలమ్మ. సో ఇలాంటి సాంప్రదాయాన్ని ఈ తెలుగు కుటుంబాలు బంగ్లాదేశ్ కూడా తీసుకెళ్ళాయి. ఢాకాలో ఢాకా తల్లి అని ఒక టెంపుల్ ఉంది, మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. ఢాకా తల్లి టెంపుల్ అంటే నూకాలమ్మ తల్లిలాగా ఢాకా తల్లి, పైడి తల్లి, నూకాలమ్మ తల్లి ఇలా అనేక గ్రామ దేవతలు ఉన్నట్లే సో ఢాకా తల్లి, ఢాకా కూడా ఒక ఊరు కనుక ఆ గ్రామానికి కూడా ఒక దేవత. ఇప్పుడు అది మహానగరం కావచ్చు. సో ఇలా వారి సాంప్రదాయాల్ని కూడా బంగ్లాదేశ్కు వెళ్ళి అక్కడ కూడా వారు వాటిని మర్చిపోలేదు. సో ఇప్పటికి కూడా తెలుగులో మాట్లాడతారు. ఇందులో కొద్దిమంది ఈవెన్ ఇప్పుడు ఈ వ్యాసంలో చెప్పినట్లు కొంతమంది తమ పూర్వీకులు నివసించిన ప్రాంతాలను వెతుక్కుంటూ వచ్చారట. ఇప్పుడు అందులో త్రినాథ్ అనే అతను ఏటికొప్పాక వచ్చి అక్కడ
ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాడట అక్కడి నుంచి. అంటే తాను తల రీసెర్చ్ చేస్తే తన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలోని ఏటికొప్పాక నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తించి ఆయన అక్కడికి వచ్చిపోతూ ఉంటారట. ఇంకో అతను దయానందం అని, అతను కూడా బంగ్లాదేశ్ స్టూడెంట్స్ తెలుగు అసోసియేషన్ నిర్వహించే వ్యక్తి. ఆయన కూడా ది వీక్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చోడవరంకు వచ్చి వెళ్ళాను విశాఖపట్నం సమీపంలోని తమ పూర్వీకుల కుటుంబాలను కలవటానికి అని. అలాగే వారికి ఆ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళకు కూడా ఆహ్వానిస్తే వెళ్ళాలని చెప్పి. ఇందులో కొంతమంది బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక అతను ది వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన జహంగీర్ నగర్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకుంటూ బంగ్లాదేశ్ స్టూడెంట్స్ యూనియన్ అతిపెద్ద విద్యార్థి సంఘానికి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. సో ఇలా అయితే బంగ్లాదేశ్ రాజకీయాల్లో తెలుగువారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు కనబడలేదు. ఇప్పుడు ఈ వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, ఇటీవల పరిణామాల నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు తమ కాలనీ కూడా వచ్చి అడిగారని, తామేమైనా అవామీ లీగ్ మద్దతుదారులమా అని. కాదు అని చెప్పి మాకే రాజకీయ అఫిలియేషన్స్ లేవన్నాక వెళ్ళిపోయారని. ఇప్పుడు వారు కూడా ఈ మారిన పరిణామాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇందులో అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళిన ఈ కుటుంబాల్లో దాదాపు అత్యధికులు దళిత్ ఫ్యామిలీస్ చెందినవారు. ఇందులో హిందూస్ ఉన్నారు, కొంతమంది క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరైనా వాళ్ళు మైనారిటీలు, కానీ వాస్తవానికి వారికి ఏ రిజర్వేషన్లు కూడా లేవు. బంగ్లాదేశ్లో కూడా అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇండిజినస్ కమ్యూనిటీస్ కొన్ని రిజర్వేషన్ ఉండే, కానీ ఆ రకమైన గుర్తింపు కూడా బంగ్లాదేశ్ తెలుగు వారికి లేకపోవడం వల్ల వారు ఏ రకమైన రిజర్వేషన్లను కూడా పొందలేకపోతున్నారని. సో అందువల్ల ఈ కథనాన్ని చదివిన తర్వాత అనిపించింది, మన తెలుగువారు 150 ఏళ్ళ కింద వెళ్ళొచ్చు, 200 ఏళ్ళ కింద వెళ్ళొచ్చు, మనవారు కాకుండా పోరు. ఎన్ని ఏళ్ళైనా ఎంత దూరం వెళ్ళినా కూడా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కూడా విజ్ఞప్తి, మీరు బంగ్లాదేశ్ తెలుగు వారిని కాంటాక్ట్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వం కాంటాక్ట్ అయ్యి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా వారు తమ మాతృభూమి పట్ల, తమ మాతృభాష పట్ల తరతరాలు మారిన, వాస్తవంగా వాళ్ళ ముత్తాతలు వచ్చారు 150-200 ఏళ్ళని. వాళ్ళంతా వాళ్ళంతా బంగ్లాదేశ్లోనే పుట్టారు, బంగ్లాదేశ్లో పెరిగారు. వారికి ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు. అయినా తమ రూట్స్ను వెతుక్కుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ను సందర్శించి వెళ్తున్నారంటే వారికి తమ మాతృభాష పైన, మాతృభూమి పైన, వాళ్ళ మాతృభూమి వాస్తవంగా బంగ్లాదేశ్, కానీ భాష పైన ఉన్న ప్రేమ, తమ పూర్వీకుల గ్రామం పైన, పూర్వీకుల గడ్డ పైన ఉన్న ప్రేమ మనము అభినందించాలి. అందువల్ల పెద్ద కష్టం కూడా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారాన్ని అందించడం కూడా. ఎందుకంటే వీళ్ళు తెలుగు సినిమాలకు కూడా చూస్తారట. అందులో ఒక అతను తాను తెలుగు సినిమాలకు కూడా చూస్తాము అని కూడా చెప్పారు. అందువల్ల మన భాషా సంస్కృతుల పైన, ఇంకా భాషా సంస్కృతుల్ని సుదూర ప్రాంతాల్లో, దేశం కాని దేశంలో కూడా నిలబెట్టుకుంటున్న బంగ్లాదేశ్ తెలుగు సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి.